ఈ వీడియోలో మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తాను. టైలరింగ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. మనకు ఒక్కొక్కసారి కింద క్రాసులు అయినా పైన చంకల దగ్గర అయినా ఇలాగ క్రాస్ ముక్క తక్కువ ఉన్నది వస్తుంది. వచ్చినప్పుడు ఎలా కుట్టుకోవాలని చెప్తే, మనం ఒక క్లాత్ని తీసుకుని ఇది కూర ఉంది అంటే అంచు ఉంది, అంచు ఉన్నది కాబట్టి నేను ఫోల్డ్ చేస్తలేదు. మనకు తక్కువ వచ్చిన వైపు చూడండి ఎలా పెట్టానో అలా పట్టుకొని ఆ అంచు ఉన్నది కాబట్టి పైన నుంచి పైన ఒక కుట్టు అన్నది వేసుకురావాలి. సెంటర్కి వచ్చేటప్పటికి చూడండి చిన్న ఫోల్డింగ్ అన్నది చేశాను. క్లాత్ సెంటర్ పైన చిన్న ఫోల్డింగ్ అనేది చేశాను. మళ్ళీ ఆ ఫోల్డింగ్ని అక్కడ సూదించి ఇటువైపు క్రాస్ అన్నది తిప్పాను. ఇటువైపు కూర లేదు కాబట్టి మడత పెట్టుకొని కుట్టుకొచ్చేయాలి. కుట్టుకొచ్చిన తర్వాత మనకి ఏ షేప్ కావాలి ఆ షేప్ అన్నది అలాగ కట్ చేసేసుకోవాలి. చూడండి అలా కుట్టుకున్నామంటే మన క్రాస్ ముడత అన్నది రాకుండా ఉంటుంది. చూసారా ఎలా వచ్చిందో. రెండో వైపు కూడా మనం క్లాత్ని తీయకుండా దానికి ఆపోజిట్ చూసుకోవాలి. అంటే ఒక్కోసారి వేసిన వైపు వేసేస్తాం కదా, అందుకని రెండు క్లాతులు అలా ఉంచుకొని దానికి ఆపోజిట్లో చూడండి అంచు ఉన్న వైపు మడత వేయకుండాను పై కుట్టే వేసేస్తున్నాను. సెంటర్కి వచ్చేటప్పుడు చిన్న ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ని అలా కింద దాకా క్రాస్ కుట్టుకొచ్చాను. ఇలా కుట్టుకున్నామంటే మనకి క్రాస్ మడత ఫోల్డ్ చేసిన ప్యాంట్ అన్నది మనకి నీట్గా ఉంటుంది. చూసారా. ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.